సో ఇది తెలుసుకున్న అతను సో చేసేదేం లేక కంపెనీ నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఆయన ప్లేస్ లోకి ఫ్రెండ్స్ జోసెఫ్ పాప్ అనే వ్యక్తి వచ్చేసాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జర్మనీలో కంపెనీ ర్యాప్ మోటార్స్ అనే కంపెనీ కుప్పకూలిపోతుంటే ఇంకో కంపెనీ ఎదగడం మొదలు పెడుతుంది. ఆ కంపెనీయే గుస్టో ఆటో అనమాట. రెండు కంపెనీస్ 1916లో కొలాబరేట్ అయి BFW గా మారింది. ఇప్పుడు మనం చూస్తున్న BMW ఒకప్పుడు BFW. వరల్డ్ వార్ 1 1914 to 1918 వరకు జరిగింది. సో ఏవైతే జర్మనీలో కంపెనీలు ఎయిర్ క్రాఫ్ట్స్, ఈ బాంబులు తయారు చేసే కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా వేగంగా ఎదిగాయి. అందులో BMW కూడా చాలా వేగంగా ఎదిగింది. సో శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో జర్మనీని ఆక్రమించడం మొదలుపెట్టారు. ఎక్కడైతే వీళ్ళకి సప్లై చేశారో బాంబ్స్ కానీ వాళ్ళ కంపెనీస్ ని లేకుండా చేశారు. అందులో BMW చాలా నష్టపోయింది. అప్పుడు జర్మనీలో అసలు ఆటోమొబైల్స్ కానీ విమానాలు కానీ తయారు చేయకూడదు అనేసి శత్రు దేశాలు ఒక అగ్రిమెంట్కి వచ్చాయి. కానీ జోసెఫ్ పాప్కి ఆ బిజినెస్ అక్కడే ఎండ్ చేయడం ఇష్టం లేక తను కొన్ని రోజుల తర్వాత తన BMW కంపెనీలో మళ్ళీ ఎప్పటిలాగా వంటింట్లో వాడే గిన్నెలు అండ్ స్క్వేర్ పార్ట్స్, డ్రమ్స్ తయారు చేసేవాడు.